బీసీ కోట కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఎన్నికల్లో గెలవగానే డిసెంబర్లో ఫలితాలు వచ్చినాయి, డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చిరు, ప్రభుత్వం చేపట్టిరు, 6 నెలల్లో కులగణన చేస్తామనుకున్న వాళ్ళు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని నెలలైంది, ఇన్ని నెలల కాలంలో కులగణన చేయడానికి మీకు వచ్చినటువంటి అడ్డం ఏమిటి? సరే దాన్ని కోర్టు కొట్టేస్తుందా, బీహార్లో కొట్టేసింది, అక్కడ అసలు మీరు దాని ఇనిషియేషనే తీసుకోలేదు కదా. గెలిచిన వెంటనే దాన్ని ఒక నెలకు మన ఫిబ్రవరిలో మార్చిలో ఎప్పుడో మీకు ఎన్నికలు వచ్చినాయి, లోక్సభ ఎన్నికలు, కానీ అంతలోపు మీకు ఎన్నికల కోడ్ ఏం లేదు కదా. వెంటనే కులగణన ఎందుకు చేయలేదు? వాళ్ళ కేంద్రంలో కులగణన చేయాలి, వాళ్ళు అది చేయాలి, కేంద్రం కులగణనకు వ్యతిరేకంగా ఉంది, ఇప్పుడు అవసరం లేదని చెప్పింది, అది వాళ్ళ విధానము. కానీ చేస్తామని చెప్పినటువంటి సర్కారు కులగణన కోసం ఇప్పటిదాకా నిధులు ఎందుకు కేటాయించలేదు? కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, అట్లనే బీసీలలో కూడా ఏబిసిడి ఇస్తాం. ఈసారి మేము ప్రత్యేకంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో బీసీ జనరల్ కాకుండా బీసీఏ, బీసీడి, బీసీబీ ఇట్లా ఏ గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీలలో కులాల సంఖ్యను బట్టి, కులాల యొక్క సంఖ్యను బట్టి, అక్కడ ఉండేటువంటి జనాలను బట్టి మేము ఇంకా అన్ని కులాలకి మేము ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక మాటలు చెప్పారు. ఇప్పుడు కులగణన చేయాలంటే 6 నెలలు పడుతుంది. ఏంది కర్ర పోతే కప్ప కోపం, వీడబోతే పాము కోపం అని కులగణన చేయకపోతే బీసీలు వ్యతిరేకిస్తారు. కులగణన చేయకపోతే మోసం చేసిన పార్టీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వచ్చిన వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తాము, బీసీల కులగణన మొత్తం చేస్తామన్నారు. కులగణన అంటే బీసీలకు ఒక్కటే కాదు, అన్ని కులాలు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల యొక్క సంఖ్య తేలిపోతుంది. కుల్లా తెలంగాణలో ఎవరి సంఖ్య ఎక్కువ ఉన్నది అనేటువంటి అంశం బయటపడుతుంది. అప్పుడు చేస్తా అని ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది? స్థానిక ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19% ఇస్తారట. పార్టీ పరంగా 19% ఇచ్చేది ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిదా? మరి ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఎందుకు వేయలేదు? ఆ రోజు బీసీల మీద ఎందుకు ప్రేమ రాలేదు? ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలి కదా. చట్టపరంగా మీరు ఇవ్వలేకపోతున్నందుకు ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోను, మిగిలిన జనరల్ సీట్లలో 50% సీట్లు బీసీలకే ఎందుకు కేటాయించలేదు కాంగ్రెస్ సర్కారు? ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు పోను, ఎంపీ ఎన్నికల్లో 50% ఎంపీ స్థానాలు ఎందుకు బీసీలకు ఇవ్వలేదు కాంగ్రెస్ ఎన్నికల్లో? ఆ రోజు చెయ్యని వాళ్ళట ఈ రోజు ఇస్తారట. దాన్ని ప్రజలు నమ్మాలట. మేము ఇస్తాము, మిగిలిన పార్టీలు ఒత్తిడి చేస్తారట. మిగిలిన పార్టీలు ఒత్తిడి చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి నైతికత ఏమిటి? మీరు కులగణన చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏమిటి? 9 నెలల్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఈ 9 నెలల్లో ఏం పని చేసిర్రు? అంటే బీసీలు అంటే చిన్న చూపు కాదా? మీ పార్టీల పదవుల్లో ఇప్పటిదాకా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? నామినేటెడ్ పదవులు ఇచ్చిరు కదా, 38 ఏమో నిన్న 2 ఇచ్చిరు కదా. గుత్తా అమిత్ రెడ్డికి ఒకటి ఇచ్చిరు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిరు. రెండిట్లలో ఒక బీసీకి ఎందుకు వేయలేదు? నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50% ఎందుకు కేటాయించలేదు? నామినేటెడ్ పోస్టుల్లో 50% బీసీలకు ఎందుకు కేటాయించలేదు? మీ పార్టీ పదవుల్లో 50% బీసీలకు ఎందుకు కేటాయించలేదు? రాహుల్ గాంధీ గారు మొత్తం హల్వా దాంట్లో కూడా ప్రశ్నించారు కదా. హల్వా తినే దాంట్లో బీసీ అధికారులు ఎంతమంది ఉన్నారు, ప్రధానమంత్రి కార్యాలయంలో బీసీ అధికారులు ఎంతమంది ఉన్నారన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో సీఎం కార్యాలయంలో బీసీ ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారు? మీరు అవతల వారిని విమర్శించారు కదా. మీరు విమర్శించే ముందు మీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో, తెలంగాణ, కర్ణాటకలో ఎంతమంది బీసీలకు మీరు ప్రాతినిధ్యం ఇచ్చిరు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ అధికారులకు ప్రాతినిధ్యం ఇచ్చిరు? ఎంతమంది? ఇవాళ మీ మంత్రివర్గంలో 50% మంది బీసీలకు ఎందుకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు? అక్కడ ఇవ్వలే కాబట్టి, కానీ ఇక్కడ మాత్రం మీరు ఇస్తారంటే మేము నమ్మాలట. ప్రజలంతా పిచ్చర్లు, ఎర్రిపప్పలు, మేమేది చెప్తే అది నమ్ముతారు. అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసినంత అన్యాయం ఇంకెక్కడ ఎవరు చేయలేదు. ఒక్కసారి కూడా ఇన్నేళ్ళు 50 ఏళ్ళ అధికారం నుండి ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రి చేయని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు ఏదో చేసిస్తా అంటే నమ్మాలంట. ఎందుకు మరి మీ ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇవ్వండి, ఇవన్నీ మాకేమొద్దు, రాజ్యాధికారంలో
చిన్న చిన్న సర్పంచ్లు ఇవన్నీ 23% ఉండనియండి రిజర్వేషన్ ప్రకారము. ఒక బీసీకే ముఖ్యమంత్రి ఇచ్చేసేయండి, ఒక బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి, ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, ఒక ఎస్సీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. జనాభా దామాషా ప్రకారము మిగిలినటువంటి ఓసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 1, 2 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుంది. మీరు ఇచ్చేటువంటి మంత్రి పదవుల్లో సగం ఇయ్యరట, కానీ పార్టీ పరంగా మేము 19% ఇచ్చి మళ్ళీ అవతల పార్టీలను డిమాండ్ చేస్తారట. మీరు గతంలో ఎమ్మెల్యే స్థానాల్లో ఇదే బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది. బీసీలకు 50% దాకా ఎమ్మెల్యే సీట్లు గెలిచినా గెలవకపోయినా బీసీలకు ఎమ్మెల్యేల టికెట్లు కేటాయించింది. మొన్న ఓడిపోయినా సరే టీఆర్ఎస్ ఎక్కువ శాతం బీసీలకు ఎంపీ స్థానాలు ఇచ్చింది. ఓడిపోతుంది తెలిసి ఇచ్చి అదొక నాటకం అనుకోండి. ఇవాళ అన్ని పార్టీలు ఆ మేరకు వస్తాయా? గెలిస్తే 10 ఏళ్ల దాకా మేము బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం, ఆ తర్వాత ఎస్సీ, ఆ తర్వాత ఎస్టీ, అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఓసీ చూస్తాం అవసరమైతే అని అట్లా చూస్తారా? 3 పార్టీలు, ముఖ్యమైన 3 పార్టీలు ఆ మేరకు షరతు కట్టి ఉంటాయా? మీరు ఆల్రెడీ అనుభవించే దాంట్లోనేమో మీరే అనుభవిస్తారు. అక్కడికి రాని చోట మాత్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి బీసీల చెవుల్లో పువ్వులు పెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. మీరు ఇచ్చినటువంటి మాట ఏంది, మీరు తప్పినటువంటి మాట ఏంది? 6 నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఇవాళ మీకు గుర్తొచ్చిందా ఇంకో 6 నెలలు అవుతుందని? అంటే కేంద్రం నుంచి డబ్బులు రావు కాబట్టి మీరు ఇవాళ ఈ పని చేస్తున్నారు. ఒకవేళ గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు రాకపోయి ఉంటే మీరు ఇది కూడా చేయకపోతుంటుంది. ఇప్పుడు పైసల కోసం గ్రామాలలో పరిస్థితి ఆగముంది. నిన్న ఆదిలాబాద్లో ఒక పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తుంటే ఏదో ఒక మండలంలో మొత్తం 19 మంది పంచాయతీ కార్యదర్శులు 4-5 రోజులు లీవ్లు పెట్టినాం. మేము పని చేయాలి, బ్లీచింగ్ పౌడర్ మేము సొంత డబ్బులతో కొని వేయాలి, ఆఖరికి ₹1 మాకు సర్కార్ నుంచి రాదు, మళ్ళా పని చేసి మేము సర్వీస్ నుంచి సస్పెన్షన్ గురి కావాలా? ఇది ఎక్కడి పద్ధతి అని వాళ్ళ పంచాయతీ కార్యదర్శులు అక్కడ చైతన్యంతో 4 రోజులు సెలవులు పెట్టిరు. కానీ మిగిలిన చోట చాలా దారుణంగా పంచాయతీ కార్యదర్శులే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ప్రచారానికి మీరు రేపు పొద్దుగాల గ్రామాలలో వ్యతిరేకత రావడానికి అదే కారణమవుతుంది. బీసీలకు మాత్రం వచ్చేసరికి 23% ఇస్తాం, 19% ఏదో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేనిఫెస్టో ఏదో పెద్ద రాజ్యాంగబద్ధంగా చేసినట్టు చెప్తున్నది. మీ రాజ్యాంగ ప్రకారం చేసి మీ మేనిఫెస్టోస్ అవుతే ఏం చేస్తారు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏమైంది? పెన్షన్ 4000 చేస్తా అన్నారు, ఎందుకు ఇయ్యలే? అక్కడనేమో మాట తప్పి ఇక్కడ మాట తప్పరని ఎట్లా నమ్ముతారు? పోనీ మీరు ఇస్తే అవతల వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? అవును, రిజర్వేషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే అవతల పార్టీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి చేయాల్సింది చేయకపోగా, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేయాల్సింది చేయకపోగా ఇంత దారుణంగా బీసీలు అంటే చిన్న చూపు, ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూపు. కాంగ్రెస్లో ఇప్పటిదాకా ఒక ఎస్సీ ఎందుకు ముఖ్యమంత్రి కాలే, ఎస్టీ ఎందుకు ముఖ్యమంత్రి కాలే? ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు? మీ పీసీసీ అధ్యక్షుల్లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు అయ్యారు? మీ పీసీసీ కార్యవర్గంలో మీ పీసీసీకి సంబంధించినటువంటి పార్టీ పదవుల్లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకు స్థానం లభించింది? ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లతోటి ఇక్కడ సర్కార్ రాలేదా? మరి ఒక బీసీకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు? ఒక ఎస్సీకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు? ఒక ఎస్టీకి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తే ప్రజలంతా నమ్మాలంట. మేము చేస్తాం 19% ఇస్తే ప్రజలంతా నమ్మి అవునవును 23% పోను మేము టికెట్లు ఇస్తాం. మరి అప్పుడు ఈ గప్పాలు ఎందుకు చెప్పాలి? ఎన్నికల ముందు బీసీ కులగణన చేయడం సాధ్యం కావట్లేదు మీకు. సాధ్యమైనా మళ్ళీ బీహార్ ఇంకొకటి చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికల కోసం మీరు చేసినటువంటి కప్పదాటు చర్యలు కాకపోతే ఇంకేమిటి? అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, మీరు వాగ్దానం ఇచ్చిరు కాబట్టి, మీరు మాట ఇచ్చిరు కాబట్టి, మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. అధికారంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ 10 ఏళ్ళు చేయనప్పుడు వాళ్ళను ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ వాళ్ళు గత 10 ఏళ్లలో చేయకుండా ఇప్పుడు చేయాలని డిమాండ్ చేస్తే వాళ్ళను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది దానికి సంబంధించి.